జవిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఇకపై ఆంధ్రప్రదేశ్ వాసులు మంచి బీచ్లు చూడటానికి గోవా వరకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే గోవాలో ఉండే వాటి విధంగా అందమైన బీచ్ తయారు కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మన రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను వేగంగా విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నిధులతో పాటుగా మరిన్ని నిధులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని ఈ సందర్భంగా కందుల దుర్గేష్ వెల్లడించారు. మరోవైపు కందుల దుర్గేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సూర్యలంక బీచ్ కొరకు నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధికి ఈ నిధులు విడుదల కావటం విశేషం. మన రాష్ట్రంలో సూర్యలంక బీచ్నే బాపట్ల బీచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బంగాళాఖాతం తీరంలో ఉండే ఈ బీచ్ కొరకు వారాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. తెలంగాణ వాసులకు సముద్ర తీర ప్రాంతం లేకపోవటం వలన అక్కడివారు కూడా ఈ సూర్యలంక బీచ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సూర్యలంక బీచ్ బాపట్లకు సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకుల కోసం ఇక్కడ రిసార్టులు కూడా నిర్మించారు. సూర్యలంక బీచ్ ఉదయం, సాయంత్రం వేళల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే సముద్ర స్నానం చేయడానికి, సూర్యాస్తమయం ఆస్వాదించడానికి మంచి అనువైన ప్రదేశం. పర్యాటకుల కోసం ఇక్కడ జెట్ స్కీయింగ్, బోటింగ్, ఇతర క్రీడలు కూడా అందుబాటులో ఉన్నాయి. చల్లటి వాతావరణం, ప్రకృతి అందాలు చూసేందుకు ఈ బీచ్ ఉత్తమమైన ప్రదేశం. ఇక సూర్యలంక బీచ్కు అతి సమీపంలోనే బాపట్ల భావనారాయణస్వామి ఆలయం, గుంటూరు నగరం ఉంది. సూర్యలంక బీచ్ రావాలంటే బాపట్లకు చేరుకుని అక్కడి నుంచి బస్ లేదా కారులో సూర్యలంక బీచ్కు చేరుకోవచ్చు. అలాగే గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు. సూర్యలంక బీచ్ను ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.